సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. శ్రీవారి ఆలయ ద్వారాలు తిరిగి రేపు తెల్లవారుజామున 3 గంటలకు తెరవనున్నారు. శుద్ధి కార్యక్రమాలు, పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను అధికారులు తెరవనున్నారు. అనంతరం అర్చకులు శ్రీవారి మూలమూర్తికి సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవలను నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి నివేదనలను సమర్పించనున్నారు. పూజా కైంకర్యాలు, నివేదనలు పూర్తి చేసిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. చంద్రగ్రహణం 8 గంటల మునిపే ఆలయాన్ని మూసివేయాల్సి ఉండటంతో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకే భక్తులను దర్శనానికి అనుమతించడం టీటీడీ నిలిపివేసింది. తిరిగి సోమవారం వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ఆర్జిత సేవలను నిర్వహించనున్నారు. అనంతరం నివేదనలను సమర్పించి సోమవారం ఉదయం 6 గంటల సమయం నుంచి టీటీడీ శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించనుంది. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు భక్తులకు స్వామివారి దర్శనానికి టీటీడీ నిలిపివేసింది. మూసివేసిన అన్నదాన సముదాయాన్ని తిరిగి సోమవారం ఉదయం నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ కేంద్రాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు. ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.